మనం ఏదో తపస్సు, పుణ్యం, దానం, కార్తీక మాసంలో చేస్తే మహాదానం, దీపదానం చేస్తే మహాపుణ్యం, ఇంకేదో చేస్తే పుణ్యం, నదీ స్నానం చేస్తే పుణ్యం, ఈ మహిమలు బాగా వింటూ ఉంటున్నాం కార్తీక మాసం అంతా, మాఘమాసం అంతా. చేయవలసిన దానం మాత్రం చేయండి. ఒక పేదవాడి ఆకలిని తీర్చడం అనేది కోటి దీపాలు పెట్టిన దాంతో సమానం అండి. నేను శాస్త్రాలు చదివి చెబుతున్నా, దయచేసి నమ్మండి. ఒక పేదవాడి ఆకలి తీర్చడం కోటి దీపాలు పెట్టిన దాంతో సమానం. కార్తీక మాసం అంతా పేదలకు భోజనాలు పెట్టాలి, ఆ మార్గశిర మాసం అంతా భోజనాలు పెట్టాలని నిర్ణయించుకున్నవాడు ఇంట్లో దీపాలు దేవుడు పెడతాడు, వీడు పెట్టాల్సిన పనే లేదు. దీపదానం, నదీ స్నానం, వీటి మహిమలు చెప్పడం కాదండి. అసలు దానం అంటే ధనదానం, అన్నదానం, వస్త్రదానం, అది కూడా లేని వాళ్ళకి దయచేసి గమనించండి. పండితులకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి అనుకోకుండా మేము పండితులం, మేము లేని వాళ్ళం కాదని, మేము హాయిగా ఉన్నవాళ్ళమే, మాకేం ఇబ్బంది లేదు. లేని వాళ్ళకి ఇవ్వండి దయచేసి. దాంట్లో కులభేదం అస్సలే వద్దు. అది ఉందంటే మహాపాపం. వాడు ఏ కులమైనా మనకి సంబంధం లేదు. మన కులమైనా పర్వాలేదు, ఏ కులమైనా పర్వాలేదు. దానానికి ఎప్పుడు రెండే షరతులు, మనకి ఉంది వాళ్ళకి లేదు, ఇంతే, ఇంకేం అక్కర్లేదు. అది ఇచ్చేయడమే. దానికి ఎక్కడ మళ్ళీ వీరికి ఇస్తే పుణ్యం అంటే మంగళవారం ఇవ్వాలని, శుక్రవారం ఇవ్వాలి. ఆ ఇచ్చేది ఏదో కాశీలో ఇస్తే కాశీలో ఇచ్చినా ఒకటే, కాకినాడ బస్ స్టాండ్లో ఇచ్చినా ఒకటేనమ్మా, నువ్వు ఇవ్వాలి. కానీ దీనికో పుణ్యం దానికో పుణ్యం ఉంటాయండి. అజ్ఞానం కానీ ప్రదేశాన్ని బట్టి పుణ్యం మారిపోతుందా? ఏదైనా ఒక విశేషం ఉండొచ్చు. ఇప్పుడు ఒక దానం మనం తెలియకుండా చేసిన దానికేనో రోటరీ క్లబ్ వేదిక మీద చేసిన దానికి కొంచెం తేడా ఉంటుందండి. ఆ తేడా ఏమిటో గమనించండి. తెలియకుండా చేసింది తెలియకుండా ఉంటుంది, కానీ మన కాపాడుతుంది. రోటరీ క్లబ్ వేదిక మీద ఎక్కడో చేసామనుకోండి, ఓ దండేస్తారు అంతే. అంతేనా? కాశీలో దానం కూడా ఇంతేనండి, ఓ దండేస్తారు. కానీ ఫలితం రావడం అనేది తెలియకుండా చేసినా వస్తుంది, తెలిసి చేసినా వస్తుంది. ఇంకా తెలియడం కోసం, గుర్తింపు కోసం, గౌరవం కోసం మనం ప్రయత్నం చేశాము అంటే ఆ దాన ఫలం తగ్గిపోతుంది. ఎందుకంటే నీకు వచ్చిన గుర్తింపు రూపంలో కొంత ఫలం పోయిందిగా, మైనస్సే. తెలియకుండా దానం చేస్తే మొత్తం ఫలం వస్తుంది. తెలిసి ఎలా చేసి 10 మందికి పేపర్లో పడి 500 ఇచ్చి 5,000 ఇచ్చి పేపర్లో ప్రకటన వేయించామనుకోండి, 500 మైనస్ 5,000, నువ్వే బాకీ దేవుడికి 4,500. నీ కీర్తి 5,000 ఆశించావు, నువ్వు ఇచ్చిందేమో 500. ఇచ్చిందేమో ఈత గింజ, ఆశించిందేమో తాటికాయ. ఎలా వస్తుందయా? అందుకని 4,500 నువ్వే బాకీ దేవుడికి. మనం అందరం చేసే దానాలు ఇవన్నీ ఇంతే. నాకు గుర్తింపు లేదు, నాకు దండ లేదు, నన్ను పిలవలేదు, నాకేం లేదు, ఇక్కడ మేము ఎందుకు ఇచ్చాం? ఇదే మొదలు. ఈ చిత్తశుద్ధితో చేసే దానం అదనండి. దీన్ని ఫలం ఎలాగో ఖాయంగా వచ్చినప్పుడు మనం వేదిక మీద ఇచ్చామా, 10 మందిలో తెలిసేలా ఇచ్చామా, కాశీలో ఇచ్చామా, కాకినాడలో ఇచ్చామా కదా, అవసరానికి ఇచ్చామా లేదా? Download Moj.